ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారనడంలో వాస్తవం లేదని, యూరియా పుష్కలంగా రైతులకు అందుతుందని నడిం తిరువూరు సొసైటీ అధ్యక్షులు కంచి రఘు అన్నారు. కూటమి ప్రభుత్వం రైతును రాజు చేసే దిశగా వెళ్తుందని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, గత ప్రభుత్వంలో నడిం తిరువూరు సొసైటీ నుండి రైతులకు యూరియా అందించిన సందర్భం లేదని, ప్రతి రైతుకు యూరియా అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శ చేయడం హాస్యాస్పదమని రఘు అన్నారు. ప్రతిపక్షం వాస్తవాలను వక్రీకరించి రైతును పక్కదారి పట్టిస్తున్నారంటూ నడిం తిరువూరు సొసైటీ అధ్యక్షులు కంచి రఘుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం నడిం తిరువూరు సొసైటీ దగ్గర ఉన్నాం. మరి నడిం తిరువూరు సొసైటీ అధ్యక్షులు కూడా కంచి రఘు గారు మనతో ఉండటం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారులకు యూరియా అందట్లేదు, మరి సర్దుబాటు కావట్లేదు అనే విషయం పెద్ద చర్చగా జరుగుతున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి వాస్తవంగా యూరియా అనేది రైతులకు అందుబాటులో ఉందా లేదా, మరి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మరి నడిం తిరువూరుకు వచ్చే వరకు యూరియా మరి ఈ సొసైటీ సభ్యులకు ఎంతవరకు అందుబాటులో ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి యూరియా అనేది కొరత బాగా నడుస్తుందనేది ఒక పబ్లిక్ టాక్. ఈ పరిస్థితుల్లో మన నడిం తిరువూరుకు వచ్చే వరకు మన సొసైటీ నుండి లబ్ధిదారులకు యూరియా ఏ విధంగా అందుతుందంటే ఏం చెప్తారు? మా ప్రభుత్వంలో మా ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి రైతుకి కూడా అడిగినంత మేర యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజే 17,000 తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత ఉంది అని చెప్పి అల్లరి చేసే ప్రతిపక్షాలకి హాస్యాస్పదంగానే మిగిలిపోతుంది. అనేక మంది నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేయడానికి మా ప్రభుత్వం వెనుదన్నుగా రైతులకు వెనుదన్నుగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు చేసే ప్రతి ఇది కూడా అది హాస్యాస్పదంగానే ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు రైతు పోరుబాట కింద మరి ప్రతిపక్షం ఇవాళ యూరియా అందట్లేదు అనే విషయాన్ని రైతు పోరుబాట కింద ఈరోజు జరుగుతున్న కార్యక్రమం. మరి దీనిపై మరి మీ స్పందన ఏంటంటే సార్, ఇవాళే ఈ రోజునే కాకినాడలో మా ప్రభుత్వం 19,000 మెట్రిక్ టన్నులు యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటుందంటే అది వాళ్ళు చేసే ప్రచారంలో ఎంత విష ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు సార్. ఇదే రోజున మేము కాకినాడ పోర్ట్లో ఇంపోర్ట్ చేస్తున్నాం. మా మంత్రి గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రతి ఇంట్లో కూడా ప్రతి రైతుకి కూడా యూరియా అనేది కొరత లేకుండా అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి. అయితే సార్, ఇప్పుడు మనకు నడిం తిరువూరుకు వచ్చే వరకు పెద్ద సొసైటీ ఇదే. మరి ఇక్కడ రైతు వారికి లబ్ధిదారులు ఇక్కడ ఎంతవరకు ఉన్నారు? మరి మన సొసైటీ నుండి ఎకరానికి మరి ఏ విధంగా మీరు రైతులకు సప్లై చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్, సాంకేతిక లోపం వలన కొంతవరకు ఆలస్యమైంది, కానీ సాంకేతిక లోపాలను కూడా అధిగమించి ఇవాళ మా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కష్టపడి పనిచేసి ఇవాళ తిరువూరు, విసనపేట లాంటి సాంకేతిక లోపాలు ఉన్న సొసైటీల్లో కూడా ఈరోజు మేము ఎరువు అమ్ముతున్నాము అంటే దానికి పరిపూర్ణంగా మా ప్రభుత్వంలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగానికి కానీ దీనికి కానీ మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు. సొసైటీ నుండి రైతులకు ఎన్ని క్వింటాలు మరి యూరియా సప్లై చేశారు అంటే సార్, ప్రప్రదంగా సాంకేతిక లోపాలన్నింటినీ కూడా మేము అధిగమించి 25 టన్నుల లోడును మేము నిన్న తెప్పించుకోగలిగాం. అది డిస్ట్రిబ్యూట్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో లోడు కంటిన్యూషన్గా రైతులకి కొరత లేకుండా యూరియా సరఫరా చేయడం కోసం అని చెప్పి ప్రతి సొసైటీలో కూడా ప్రతి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సొసైటీ కూడా దానికి పనిచేస్తుంది సార్, కట్టుబడి. అయితే సార్, ఇప్పుడు మనకు నడిం తిరువూరు సొసైటీకి వచ్చే వరకు విస్తీర్ణం, వరి సాగు చేసిన విస్తీర్ణం ఎంత ఉంటుంది? మీరు ఇచ్చే మందు కట్టలు ఏ విధంగా ఇస్తున్నారు? అంటే రైతుకి ఒక్కటి ఇస్తున్నారా, ఎకరాన్ని లెక్క ఇస్తున్నారా, లేకుంటే రైతుకున్న ఎంత పొలం ఉంటే అంత అనే దాని మీద ఇస్తున్నారు? ఏ బిస్కెట్ మీద సప్లై చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మా సొసైటీ తరఫున నడిం తిరువూరు, రాజుపేట, పాతిరువూరు, కోతినపాడు, వెలుగులో ఉన్న ప్రతి రైతుకి కూడా యూరియా ఎవరు అడిగినా కానీ అందించే స్థితికి మేము వచ్చున్నాం సార్. ఇవాళ నుంచి మొదలుపెట్టాము డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ. ఈ నిరంతరం కొనసాగుతాం. సాంకేతిక లోపాలు కూడా ఇప్పటివరకు ఎందుకు ఏర్పడినాయి అంటే గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో ఈ సొసైటీ నుంచి ఒక్క ఎరువు కట్ట కూడా అమ్మకపోవడం వలన వచ్చిన ప్రాబ్లమ్స్ వలన
మేము ఈ లైసెన్స్లు కానీ ఈ పాస్ మిషన్లు కానీ ఇవన్నీ కూడా రెన్యూవల్ చేసుకోవడం కోసం చెప్పి కొంత సమయం వృధా అయిన మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే వాటన్నిటిని అధిగమించడానికి మా యంత్రాంగం కూడా మా జిల్లా యంత్రాంగం కూడా మాకు పరిపూర్ణంగా తోడ్పాట్లు అందించింది. మా లోపల ఉన్న సిబ్బంది కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా వాళ్ళు శ్రమకొచ్చి ఇవాళ మేము సరఫరా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే సార్ ఇప్పుడు సాంకేతిక లోపం వల్ల కొంత జరిగిన మాట వాస్తవమైన విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. అయితే ఈ ఇవాళ కంటే ముందు ఈ వారం రోజులుగా రైతులు ఇబ్బంది పడ్డ విషయాన్ని మీరు వాస్తవంగా ఒప్పుకున్నట్టు పరిస్థితి కాదు సార్, కాదు సార్. మా చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న 34 సొసైటీలలో 2-3 సొసైటీల్లోనే మాత్రమే ఈ లోపం. మీరు 2-3 సొసైటీలను ఉద్దేశించే చెప్పారా? అంతే సార్. మిగిలిన 30 సొసైటీల్లో కూడా పరిపూర్ణంగా అడిగిన ప్రతి రైతుకి కూడా మేము యూరియా సరఫరా చేయడానికి ప్రతి సొసైటీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఈ సాంకేతిక లోపాలు కూడా పోయిన 5 సంవత్సరాలలో ఈ సొసైటీ వాళ్ళు ఎరువులు అమ్మకుండా ఉండటం వలన వచ్చిన ఏర్పడిన లోపాన్ని ఈరోజు మేము సరిదిద్దుకుని దాన్ని మేము రైతులకి యూరియాని చెరువు చేయడం కోసం అని చెప్పి మా వంతు ప్రయత్నం మేము చేసి ప్రభుత్వంతో మాట్లాడుకుని అనేక రకాల ఇబ్బందులను కూడా మేము అధిగమించి మేము వాళ్ళ రైతులకు సేవ చేయడానికి ముందుకొచ్చాము. గత ప్రభుత్వ లోపాల వల్లే ఇప్పుడు రైతులకి మేము ఈ వారంలో మందు కట్టలు యూరియా కట్టలు సరఫరా చేయలేకపోయాం అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే మరి అదే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కావలసినంత సప్లై చేశాము. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. వీళ్ళు కావాలని క్రియేట్ చేశారనే ఈ వాదనకి మీ సమాధానం ఏంటంటే చెప్తారు సార్. ఇక్కడ మాకు వచ్చేటప్పటికి అవసరం అనేది దేశవ్యాప్తంగా ఉన్న కొరత వలన రైతుల్లో ఉండే భయాందోళనకి మేము ఆన్ టైం మేము వేసుకోలేకపోతామేమో అనే భయం వలన ఇది ముందస్తు భద్రత కోసం రైతులు చేసుకునే ఏర్పాట్లు భాగంగా దానికి మేము మా ప్రభుత్వం మీట్ చేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉందండి. ఖచ్చితంగా